హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గానుగాకు కషాయం తయారు చేసుకుంటున్నానండి. చెట్లకి బాగా మంచిదని. అయితే ఇప్పుడు కొంచెం ఆకులు, కొన్ని కొమ్మలు తీసుకొచ్చానండి. ఇక్కడ మనకి ఇంట్లోనే ఉంది గానుగ చెట్టు కూడా. కొన్ని ఆకులు తీసుకున్నానండి. వీటిని మనం ఇప్పుడు కచ్చా పచ్చాగా ఇట్లాగా దంచుకోవాలి రోట్లో వేసుకొని. ఇలాగ దంచేసుకోవాలండి కచ్చాపచ్చాగా. దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకుందాము. మనం ఒక అర బకెట్ నీళ్ళు తీసుకొని అందులో వేసేసుకుందామండి. వేసేసుకొని దీన్ని ఇట్లాగా మనం ఒక 3 రోజులు నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వేసుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. దీన్ని 3 రోజులు నానబెట్టేసుకుందాము, పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి, బాగా పర్మెంట్ అయిపోయిందండి. ఇది 3 రోజుల తర్వాత దీంట్లో మనము కొంచెం వాటర్ కలుపుకొని చెట్లకి ఇచ్చేసుకోవాలండి. చాలా పోషక పదార్థాలు ఉంటాయండి ఇందులో. చెట్లు బాగా కాయలు పూలు బాగా పూస్తాయి. ఇది కూడా చెట్ల మొదట్లో కొద్దిగా వేసేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు, మంచిదే, బలము చక్కగా. ఇలా పోసేసుకున్న తర్వాత ఈ చెట్లకి ఇచ్చేసుకోవచ్చండి మనం. పాలకూర అండి, చూడండి ఎంత బాగుందో. ఇప్పటికి చాలాసార్లు కట్ చేశానండి. కట్ చేసుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ కొద్దిగా కంపోస్టు ఇలాగా ఏదో ఒక లిక్విడ్ అనేది ఇస్తున్నాను. బాగా పెరుగుతుంది ఇది. మళ్ళీ ఆకులు ఇలాగా మనం కట్ చేసుకుంటే చాలు, మళ్ళీ వచ్చేస్తుందండి. ఇవన్నీ దోసపాదులు, టమాటాలు ఇట్లాగా డబ్బుల్లో పెట్టానండి. ఇవి అంటే పొలంలోనే డబ్బులో పెట్టాను. వీటికి కూడా కద్దిగిచ్చానండి. ఈ బాగా పూలు అవి బాగా పోస్తున్నాయండి. ఈ నీళ్లు మొన్న కూడా మునగాకు కషాయం ఇచ్చాను, బాగా పోస్తున్నాయి. ఇది బీర చెట్టు అండి. ఇది కూడా కుండీలో పెట్టుంటే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశానండి. దీన్ని కూడా పోతొచ్చింది. మల్లెపూల చెట్టు అండి, ఇవి కూడా బాగా పోస్తున్నాయి చక్కగా. కొద్దిగా ఇస్తున్నాను వీటికి కూడా. ఇవి అయితే పూలు అయిపోయినాయండి, అందుకని శుభ్రంగా కట్ చేశాను. ఇదిగోండి, మళ్ళీ ఇగుర్లు పెట్టుకొని వస్తూ ఉంది. ఇది కూడా మల్లె చెట్టు, కర్బూజా చెట్టు అండి. మొక్కలు అవి గింజలు అందులో వేసాను, వేస్తే మొక్కలు వచ్చేసినాయి బాగా. ఇది కూడా మల్లె చెట్టేనండి. ఇదిగోండి, పిందెలు పడ్డాయి. ఈ కషాయం వలన కాయలు బాగా వస్తాయండి. ఇది కూడా మల్లె చెట్టేనండి. ఇది కూడా మల్లె చెట్టు, కర్బూజాలు గింజలు అందులో వేస్తే కొంచెం నాకు అవి బాగా పెరుగుతున్నట్టు అనిపించిందండి. అందుకని చెప్పి ఆ గింజలు ఇక్కడ వేసానండి, కర్బూజా గింజలు. ఇదైతే పసుపు రంగు గులాబీ అండి. ఇది దీనికి కూడా మొన్న మునగాకు కషాయం ఇచ్చానండి. చూడండి ఎట్లాగా మొగ్గలు బాగా ఎగురులు పెట్టుకొని వచ్చింది. కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉందండి. దీనికి కూడా కొంచెం ఇస్తున్నానండి. ఇదిగోండి, పూలు బాగా వస్తున్నాయి చక్కగా. ఇది మొన్నేనండి, 2 నెలలు అవుతుంది తీసుకొచ్చి పెట్టి. బాగా కట్ చేసి పూలు పూస్తున్నాయి. చక్కగా కట్ చేసేస్తుంటే మళ్ళీ ఎగుర్లు పెట్టుకొని వస్తూ ఉంది. ఇది ఒక్కటే వచ్చిందండి కర్బూజా విత్తనం.
ఇది కూడా పక్కనే పెట్టాను. ఇదిగోండి కాయ వచ్చింది చక్కగా. ఇక్కడ ఇంకో కింద పడిందండి. వస్తూనే ఉంటాయి. దీనికి కూడా కొద్దిగా ఇస్తున్నానండి. ఈ వంకాయ చెట్లండి. ఇవి కూడా బాగా పోషకాలు ఇచ్చానండి. ఇస్తే పెరిగినాయండి. మామూలుగా అయితే అసలు బతకలేదు ముందు. తర్వాత ఇదిగోండి ఇప్పుడు కాయలు వస్తున్నాయి. దీనికి కూడా కొద్దిగా ఇస్తున్నానండి. ఇక్కడ ఇంకో 2 మొక్కలు ఉన్నాయి. వీటికి కూడా ఇస్తున్నాను. ఈ బెండకాయ మొక్కలండి. అన్నీ ఒక దగ్గర పెట్టేశాను. ఒక్కొక్కటి అలా గుచ్చేసాను. అయితే దీనికి మొన్న కూడా దీనికి కూడా ఇచ్చానండి. మునగాకు కషాయం ఇచ్చాను. ఇస్తే చక్కగా రోజు మార్చి రోజు ఇదిగోండి ఇట్లాగా 4-5 కాయలు వస్తున్నాయి. దీనికి కూడా కొద్దిగా ఇస్తున్నానండి. ఇది పేరు చెట్టు అండి. నేరేడు చెట్టు మొదట్లో పెట్టేశానండి. దీన్ని కూడా విత్తనాలు పెట్టాను. పెడితే ఇక్కడ బాగానే వచ్చింది. మొన్న కాయ కాసిందండి. ఇదిగోండి పిందెలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. ఇదిగోండి ఈ కాయ వచ్చిందండి. మళ్ళీ దీనికి కూడా కొద్దిగా ఇస్తున్నానండి. బీరకాయకి ఈ పిందెలు ఇలాగా మాడిపోతున్నాయండి. వచ్చినాయి ఒక 10 వస్తే ఒకటి వస్తుందండి బీరకాయ. అంతే అవి అంతేనంటండి. చాలామందికి అట్లాగే జరుగుతుంది. కాయ బాగా వచ్చిందండి. ఇది బీరకాయని హార్వెస్ట్ చేసేస్తున్నానండి. రావట్లేదు, కట్ చేయాలి. బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నానండి. మంచిగా వచ్చిందండి. చాలా బాగుంది. పెద్ద కాయ వచ్చింది. బీరకాయలు చాలా రేటు ఉంటున్నాయండి ఇప్పుడు మార్కెట్లో. ఇలాంటివి ఒక 2 కాయలు అయితే 40 రూపాయలు అవుతుంది. 1/2 కిలో ఉంటుందండి ఇంకొక కాయ అయితే చిన్నది. ఏమైనా మనం పండించుకొని తింటే ఆనందమే వేరుగా ఉంటుందండి. చాలా బాగుంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వంకాయలు కూడా ఉన్నాయండి. ఒక 3 కాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి కూరగాయలు.